వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడారు. మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావుకి ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని సిబిఎన్ భరోసా ఇచ్చారు. పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఏవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను శేషగిరిరావు ధైర్యంగా ప్రశ్నించారని ప్రశంసించారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై మారణాయుధాలతో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. తాజాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించిన శేషగిరిరావు పోరాటం, ధైర్యం అద్భుతమని చంద్రబాబు ప్రశంసించారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నంలో తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారన్నారు నంబూరి శేషగిరిరావు. తనతో పాటుగా తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. తాను పోలింగ్ రోజు ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశానని, ఎమ్మెల్యే వేలు చూపుతూ అంతు చూస్తానని బెదిరించారన్నారు. ఆ తర్వాత తనపై దాడి జరిగిందన్నారు. తనకు చికిత్స చేసేందుకు మార్చర్లలో ఎవరూ ముందుకు రాలేదని, ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర కుట్లు వేయించుకున్నట్టు చెప్పారు. పాల్వాయి గేటులో పోలింగ్ రోజు నుంచి ఎవరు ఉండడం లేదని, వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేస్తారని, తాము చెట్ల కింద పొలాల్లో తలదాచుకుంటున్నామని చెప్పారు. మార్చర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీని టీడీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసి ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.